హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ 1 కేజీ శనగపప్పును తీసుకొని మంచి బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిపోయిన తర్వాతకి వాటర్ లేకుండా ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుందండి. బాగా చల్లారనివ్వాలి. ఇది 1 కేజీ శనగపప్పుకి 1 కేజీ బావు బెల్లాన్ని తీసుకొని 2 కప్స్ వాటర్ని యాడ్ చేయడం జరిగిందండి. ఈ బెల్లం మొత్తం మనం కరిగించుకుంటే సరిపోతుందండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు ఉంది కదా, ఇది బాగా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాతకి మిక్సీకి పట్టేసుకుంటే ఇలా పౌడర్ లాగా వస్తుందండి. ఇలా అంత పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. బెల్లం నీళ్ళు అనేది మనకి మెల్ట్ అయిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఫిల్టర్ చేసేసుకుందాం. దీంట్లో ఏమైనా నలకలు ఉన్నా కానీ రాకుండా ఉండడం కోసం నేను ఫిల్టర్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ బెల్లం వాటర్లోకి మనం ముందుగా శనగపప్పు ఉడకబెట్టి మిక్సీ చేసుకున్నది ఉంది కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం మంటని మాత్రం సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటే మనకి గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉండవు. ఇలా చేసుకున్న తర్వాతకి మనం దీని నుంచి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేశారంటే ఆయిల్ పాడవ్వకుండా, పూర్ణం బయటికి రాకుండా దీనిపై కోటింగ్ కూడా చాలా పల్చగా వస్తుందండి. ఇది గంట సేపు ఉన్నా కానీ కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తాయండి. ఎంత చేయనికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనకు మిశ్రమం రెడీ అయిపోయింది. కొంచెం చల్లారబెట్టుకొని దీని చిన్న చిన్న రౌండ్స్ బాల్స్ లాగా చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాసు మినపప్పును యాడ్ చేసేసుకొని 2 అవర్స్ నానబెట్టేసుకొని వీటిని మిక్సీకి పట్టేసుకొని మంచిగా పిండిని ప్రిపేర్ చేసుకున్నానండి. దీంట్లోకి కొంచెం అంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలిపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అని ఉంది కదా, దాన్ని మంచి ప్రిపేర్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోతుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.